మీకు తెలుసా హిందూ ధర్మంలో త్రిమూర్తులు ఎవరు? ఈరోజు తెలుసుకుందాం. మొదట బ్రహ్మదేవుడు. ఆయనే ఈ లోకానికి సృష్టికర్త. మనకు కనిపించే ప్రపంచం, జీవులు, కాలం అన్నీ ఆయన నుండే ఉద్భవించాయి. అందుకే ఆయనను జగత్పిత అని కూడా పిలుస్తారు. తర్వాత విష్ణువు. ఆయనే పరిరక్షకుడు. ఆయన విశ్వాన్ని కాపాడుతూ సమతుల్యం నిలబెడతాడు. ధర్మం క్షీణిస్తే భూమిపై విభిన్న అవతారాల రూపంలో వస్తాడు. రాముడిగా, కృష్ణుడిగా, నరసింహుడిగా, వామనుడిగా. ప్రతి అవతారం దుష్టులను సంహరించి లోకానికి ధర్మాన్ని భూమికి మళ్లీ తీసుకొస్తారు. మరి శివుడు. ఆయనే విశ్వానికి ఒక ముగింపు ఇచ్చే దేవుడు. కాని ఆ ముగింపు చెడు కోసం కాదు. అంతం జరిగాకే కొత్త ఆరంభం మొదలవుతుంది కదా. అందుకే శివుడు వినాశనం చేస్తూనే కొత్త సృష్టికి మార్గం వేస్తాడు. విశ్వం ఎప్పటికీ మారుతూ ఉంటుంది. కానీ త్రిమూర్తులు మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తారు. ఏ మార్పు వచ్చినా స్థిరత్వం ఎల్లప్పుడూ ఉంటుంది. మరి మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.